నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని కొండక్రింద పల్లెల్లో గురువారం టీడీపీ రాష్ట కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజాదరణ చూస్తుంటే టీడీపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత పెద్ద మొత్తంలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాకల సురేష్ ను, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటేనే రాష్ట భవిష్యత్తు బాగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 3 సిలిండర్లు 18 ఏళ్లు దాటిన మహిళలకి నెలకు 1500, ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000. మీరు ఎక్కడ నెల్లూరు పోవాలన్నా, బద్వేలు పోవాలన్నా, కడప పోవాలన్నా ఫ్రీ బస్ ఛార్జీలు. మా కళ్ళకి కూడా అమ్మినప్పుడు ఆ పిల్లలన్నీ ఇప్పుడు జాగ్రత్త కూడా గట్టిగా. ఒకటి కాకల సురేష్ అన్నకి, 2 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గంలోని చెరువుపల్లి, గంగలవారి చెరువుపల్లి గ్రామానికి ప్రచారంలో భాగంగా నేను మన్నేటి వెంకటరెడ్డి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి అయినటువంటి నేను నూతనంగా ఎన్నుకోబడినాను. చంద్రబాబు గారి ఆశీర్వాదాలతో, లోకేష్ బాబు గారు, కాకర్ల సునీల్ గారు, కాకర్ల సురేష్ గారు బాబు వాళ్ళ ఆశీర్వాదాలతో నాకు ఈ హోదా దక్కింది. నేను నియోజకవర్గం మొత్తం ప్రతి ఊరు గడప గడప తిరగాలని మా టీం తోటి బయలుదేరాము. మంచి రెస్పాన్స్ ఉంది. నిన్న కొండాయపాలెం తిరిగాము, అలాగే రాత్రి మళ్ళీ మాసాపేట అక్కడంతా తిరిగాము. ఈరోజు సంజీరాజపల్లి వచ్చాము. మంచి స్పందన ఉంది. ఇలాగే రేపు ఒక వారం రోజుల లోపల ఈ మండలం మొత్తం కూడా గడప గడప చుట్టేసి బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలన్నింటి కూడా మహిళలకు తెలియజేస్తూ ముందుకు పోతా ఉన్నాము. రాబోయే 23-24 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి యువత ఏదైతే ఉన్నారో, ఇప్పుడు నిరుద్యోగ యువత, చదువుకునే పిల్లలు, మొదటిసారి ఓటు వచ్చినటువంటి యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఓటు మాకు చంద్రబాబు నాయుడికి వేయాలని చెప్పే ఆపేక్షతోటి ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నగరం లేదు. చంద్రబాబు గారు వస్తే అమరావతి రాజధాని నగరంగా ఏర్పడొద్దని చెప్పి మీ అందరికీ చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ నమ్మకాన్ని జనాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ, గ్రామాలకి, ఇంటింటికి తిరుగుతూ జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా తీసుకుపోతున్నాము. ఎంత ఎండ కూడా లెక్క వేయకుండా జనాలు మండుటి ఎండలో కూడా విపరీతంగా మంచి స్పందన వస్తుంది. బాగా సహకరిస్తున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది. మంచి శుభసగనం ఉంది. కాబట్టి తప్పకుండా మేము గెలుస్తామని చెప్పి ధీమాతో ముందుకు పోతున్నాం.